హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది ఒక హైదరాబాద్ మినీ వ్లాగ్, వినాయక చవితి స్పెషల్. నేను హైదరాబాద్ కొత్త కాదు, ఇది ఎందుకు చెప్తున్నానో వీడియో మొత్తం చూసేయండి, మీకే తెలుస్తుంది. యాక్చువల్లీ ఒక చిన్న పని మీద హైదరాబాద్కి వచ్చాను. ఆ పని చూసేసుకున్న తర్వాత నాకు మా బాబాయ్ తీసుకెళ్ళి పానీపూరి ఇప్పించేశాడు. అలా ఆ పానీపూరి తినేసి ది నెక్స్ట్ డే మా తమ్ముడు కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత ఖైరతాబాద్కి వెళ్దామని క్యాబ్ బుక్ చేసుకున్నాం. అలా క్యాబ్లో వచ్చేటప్పుడు అటు ఇటు వినాయకుడిని చూసుకుంటూ నేను మా అన్నయ్య చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాం. ఇటు చూడు, ఇటు చూడు, అటు చూడు, ఇంత పెద్ద వినాయకుడు చూడు చూడు అనుకుంటూ వచ్చామన్నమాట. సో క్యాబ్ డ్రైవర్కి డౌట్ వచ్చి, ఏంటి వీళ్ళు ఇది కొత్తగా చూస్తున్నారు అని, వింతగా చూస్తున్నారు అన్నట్టు చూసి, మీరు హైదరాబాద్ కొత్త అని అడిగాడు అనమాట. మేము హైదరాబాద్కి కొత్త కాదు, వినాయక చవితి టైంకి రావడం ఇదే ఫస్ట్ టైం అని చెప్పి అలా ఖైరతాబాద్ వినాయకుని దర్శించుకుని నిలోఫర్ చాయ్ తాగేసి ఆ డే ఎండ్ చేసేసుకున్నాం. ది నెక్స్ట్ డే కూడా ఇలాగే ఒక్కొక్క వినాయకుడి పక్కన ఉన్న వినాయకులన్నీ చూసొద్దాము అని చెప్పి నేను తమ్ముడు అన్నయ్య వాకింగ్కి వెళ్తూ ఒక్కొక్క వినాయకుడు చూసుకుంటూ రిటర్న్ వచ్చామన్నమాట. సో ఒక్కొక్క వినాయకుడిని చూసేటప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. ఒక్కొక్కటి పెద్ద పెద్ద వినాయకుల్ని పెట్టారు. నాకు ఇది ఒకటే అనిపించింది, ఇది ఇంత పెద్ద వినాయకుడిని పెట్టేటప్పుడు తీసేటప్పుడు ఎలా తీస్తారబ్బా, ఇంత పెద్ద వినాయకుడిని నిమజ్జనానికి తీసుకెళ్ళేటప్పుడు ఇబ్బంది అవుతుంది కదా అనుకున్నాను. కానీ చాలా బాగా అనిపించింది ఒక్కొక్క వినాయకుడిని చూసేటప్పుడు. అండ్ కొన్ని నిమజ్జనాలు కూడా తీసుకెళ్ళడానికి స్టార్ట్ చేసేసారు వినాయకుల్ని. సో అలా ఇంటికి వచ్చేసేటికి మా అన్నయ్య ఒక కేక్ ఆర్డర్ పెట్టాడు. తమ్ముడు బర్త్డేకి ఉండాం కాబట్టి వాడి చేత అప్పుడే కేక్ కట్ చేయించేసి రిటర్న్ అయిపోయాం నెక్స్ట్ డే. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇట్లు మీ అఖిల్.